నమస్తే సంజునేక అప్డేట్స్ చూస్తే అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 20 ఎజెండా అంశాల మీద చర్చించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2014-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది. దాదాపు 517 పనులకి రాష్ట్ర వ్యాప్తంగా 517 పనులకి 107 కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలిపడం జరిగింది కేబినెట్. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కనున్న కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీకెన్ అయ్యి ఇదే విధంగా దీన్ని ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే మళ్ళీ ఏదన్నా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఈ 4.49 కోట్ల విలువైన పనులకి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది, టెండర్లు పేయడం కూడా జరిగింది. దీన్ని కేబినెట్ అప్రూవల్ లేకపోవడం మూలంగా ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,19,48,000తో మైలవరం ఆనకట్టకు సంబంధించిన ప్లేట్స్, హై టెన్షన్ బోల్ట్స్, గేట్స్ వీటన్నిటికి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ 1981-82లో నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 9.965 టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది. నవంబర్లో 2021లో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్, గేట్స్ ఈ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోని పరిస్థితులు చూసాం. ఇదే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3,19,45,000తో ఈ రిపేర్స్కి ఏది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్ట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే